ఏపీని పెట్టుబడులకు గ్లోబల్ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో దావోస్ లో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక సాంకేతిక, ఏఐ, గ్రీన్ ఎనర్జీ అంశాలపై దృష్టి పెట్టనున్నారు సీఎం. సిఐ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సీఎం ప్రసంగించనున్నారు. ఏపీ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఎదిగిన విధానం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల నైపుణ్యంపై వివరించనున్నారు. ఆ తర్వాత జరిగే ఇండియా లాంచ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు ఏపీ సీఎం. ప్రపంచ పెట్టుబడిదారులతో చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణతో చంద్రబాబు భేటీ అవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తోనూ సీఎం సమావేశం కానున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్ అనిల్ మూర్తితో సీఎం సమావేశమవుతారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూఎస్ గ్రూప్ చైర్మన్ ఎండి సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్ పెయింట్ సంస్థల ఎండి పార్థ్ జిందాల్ తోనూ సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలామాక్స్ సీఈఓ విన్సెంట్ కేక్స్ తో కూడా ముఖాముఖిగా సమావేశమవుతారు సీఎం. పలువురు పారిశ్రామికవేత్తలతో 1-to-1 సమావేశాలకు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా హాజరు కానున్నారు. విజన్ టు వెలాసిటీ డిప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు సీఎం. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు బృందం దావోస్ వెళ్లడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి సమావేశాల్లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్రియేటివ్ ఇండస్ట్రీలకు హబ్ గా తీర్చిదిద్దేదిగా సీఎం చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి అడుగుల్లో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో స్విట్జర్లాండ్ వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధులతోటి కూడా కీలకమైన సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ఏఐ, డిజిటల్ కంటెంట్ రంగాలలో అభివృద్ధి లక్ష్యంగా చర్చలు అయితే సాగాయి. అయితే ఈ సమావేశంలో ఈరోజు ఇన్నోవేషన్ ప్రతినిధులు కిషోర్ లుల్లా, రిజ్మాలుల్లా, అలాగే సన్విత్ సింగ్ లుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పనితీరుని ప్రశంసిస్తూ కిషోర్ లుల్లా దావోస్ మ్యాన్, సీఎం చంద్రబాబు నాయుడుకి ఈయన దావోస్ మ్యాన్ అని వ్యాఖ్యానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రంలో ఏఐ జనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీ వినియోగం పైన కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంటే గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ తో కూడా సీఎం ఈ రోజు సమావేశం అవుతారు. ఇక ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల నైపుణ్యం పైన కూడా ఈ రోజు జరిగేటువంటి సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ప్రపంచ పెట్టుబడిదారులతో కూడా సీఎం చర్చలు జరపబోతూ ఉన్నారు. ఇక పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా అటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ 1-to-1 సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు. దాంతో పాటుగా విజన్ టు వెలాసిటీ డిప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించేటువంటి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దీంతో పాటు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ కార్యక్రమం పైన కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు బృందం పాల్గొంటుంది. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి గ్లోబల్ కేంద్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ రెండవ రోజు దావోస్ పర్యటన జరుగుతుంది. పెట్టుబడులను ఆకర్షించడం, అధునాతన సాంకేతికత, ఏఐ, గ్రీన్ ఎనర్జీ అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతూ ఉన్నారు. ఇక 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ దావోస్ పర్యటనలో అనేక పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వనరులకి, పెట్టుబడిదారులకు ఉన్నటువంటి వనరులు, అలాగే పెట్టుబడిదారులకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలకి సంబంధించినటువంటి సెషన్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల లక్ష్యంగా అయితే ఈ పర్యటన కొనసాగుతుంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.